నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా దిశ పేపర్లో వార్తలు చూద్దాం. మీనాక్షి పైన గుర్రుగా ఉన్నారట. ఎవరంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కొంతమంది ముఖ్యమంత్రితో సహా. మీనాక్షి నటరాజన్ ఏఐసిసి నుంచి మన రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చారు, పార్టీ ఇన్ఛార్జిగా, తెలంగాణ ఇన్ఛార్జిగా. ఆమె వచ్చిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నట్టు లేదు, ఆమె పరిపాలన చేస్తున్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి. ఆ బాధ అంతా గుర్రుగా ఉండరట. నువ్వు చేసేది ఏం కానీ, నువ్వు రివ్యూలు ఏం కానీ మాకు అంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుంది, ప్రభుత్వాన్ని కొంపముంచే కార్యక్రమం చేస్తుంది, ప్రభుత్వ పరువుని మంటగలిపే కార్యక్రమం మీ మాటల వల్ల, మీ చర్యల వల్ల. మీరేదో సంస్కరిస్తారని అనుకుంటున్నారు, మీరు సింపుల్ సిటీ అన్నారు, గాంధీవాది అన్నారు. కానీ ఈ ఈ ఈ అన్ని తాలూకా వ్యవహారాల వల్ల ప్రభుత్వమే ఒక రకంగా డిఫెన్స్లో పడే పరిస్థితికి వచ్చిందట. ప్రతిపక్షాలు ఏమనుకుంటున్నాయి అది మాట్లాడుతుంది మీనాక్షి నటరాజన్ గారు. హెచ్సి విషయం కావచ్చు, గతంలో జరిగిన అనేక విషయాలలో ప్రధానంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో మీనాక్షి నటరాజన్ గారు ప్రతిపక్షాలు మాట్లాడుతాను అంటే విద్యార్థులు ప్రధానంగా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఏదైతే ఆవేదన పడుతున్నారో ఆవేదన ఆమె వ్యక్తం చేశారు. ఏంది ఈ పద్ధతి, ఈ కథ ఏంది, చెట్లు కొట్టడం ఏంది, అక్కడ జంతువులు చనిపోవటం ఏంది, కనీసం చూసుకోవద్దా, పార్టీ పరువును కొంప ముంచారు, ప్రతిష్టను దిగజార్చారు మీ చర్యల వల్ల అని ఆమె డైరెక్ట్గా అనేటాలక దాని ఇంపాక్టు ఒక రకంగా విద్యార్థులకు బలం వచ్చింది, ప్రతిపక్షాలకు బలం వచ్చింది. దానివల్ల అంటే ప్రతిపక్షాలు విద్యార్థులు ఇన్ని రోజులు చెప్తుందని నిజమే అని చెప్పి మీనాక్షి నటరాజన్ నోటి నుంచి వచ్చినట్టు అనిపించింది. దానివల్ల పార్టీ పెద్దలు గుర్రుగొనరట. ఆమె తీరుపై పార్టీ సీనియర్ల అభ్యంతరం, లాభం కన్నా నష్టమే ఎక్కువ అంటూ అసహనం. హెచ్సియు భూ వివాదంపై అంత అడావుడి ఎందుకని ప్రశ్న. సెక్రటరియట్లో మంత్రులు కమిటీలతో భేటీపై విమర్శలు, సీఎం సర్కార్ని ఇరకాటంలో పెడతారా అని క్వశ్చన్ చేస్తున్నారట. ఆమె ఇరకాటంలో ప్రభుత్వాన్ని పెట్టడం కాదు, హెచ్సియు విద్యార్థులతోని హెచ్సియు ఫ్యాకల్టీతో సమావేశమయ్యారు. హెచ్సియు పైన మంత్రివర్గ ఉపసంఘం వేశారు. బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధరబాబు సభ్యులుగా వేస్తే వాళ్ళ సమావేశంలో కూడా సెక్రటరీ రివ్యూ చేశారు. అధికారులు ఉండరు, అందరూ ఉండరు. ఏ హోదాలో పోయిండని బండి సంజయ్ మొన్న అడుగుతుండు. అయినప్పటికీ నిన్న కూడా మళ్ళీ పోయింది, పోయి రివ్యూ చేసింది. దీని మొత్తం వల్ల ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. మీరు చేస్తున్న చర్యల వల్ల నష్టం, లాభం కంటే నష్టం ఎక్కువైంది. అంటే మీనాక్షి నటరాజన్ వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణలో నష్టం జరుగుతుంది, నెగిటివ్ ఇంపాక్ట్ ప్రజల్లో ఒక నెగిటివ్ ప్రచారం జరుగుతుందని వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న నాయకులు మాట్లాడుకునే పరిస్థితి. మరి ఆమెను ఉంచుతారా, మారుస్తారా, లేదంటే అసలు ముఖ్య ప్రభుత్వాన్ని ఏమన్నా అటు ఇటు చేస్తారో తెలియదు. కానీ మొత్తానికైతే ఈ హెచ్సియు కుంపటి పెద్దదయ్యేటట్టు ఉంది. అయినా దీంతోపాటు మీనాక్షి నటరాజన్ సరే ఆమె మీద గుర్రుగున్నారా, ఆమె డైరెక్ట్గా ఎక్కువ ఇన్వాల్వ్ అయిందా, ఆమె పాత్ర కంటే మించి ఇన్వాల్వ్ అయిందా పక్కన పెడితే, బట్టి విక్రమార్క గారు నిన్న హెచ్సియు యూనివర్సిటీకి పోయి అక్కడ అధికారులతో విద్యార్థులతో మీటింగ్ అయ్యింది. మీటింగ్ అయిన తర్వాత బయటకు వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల దాంట్లో యాజిటేషన్లో పాల్గొన్న విద్యార్థులపై ఉన్న కేసులన్నీ ఎత్తేయాలి, ఇమీడియట్లీ చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. వాళ్ళతో పాటు ఒక ఇద్దరు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు విద్యార్థులు, అరెస్ట్ చేసి రిమాండ్కి పంపి జైల్లో పెట్టారు. వాళ్ళను కూడా అతి తొందరలో రిలీజ్ చేసే దానికి ఏర్పాటు చేయండి, లీగల్గా చూసుకొని అని చెప్పిండు. అంటే ఇప్పుడు తప్పు ఎవరు చేసినట్టు, పొరపాటు ఎవరిది, ప్రభుత్వందా, విద్యార్థులదా, మీనాక్షి నటరాజన్దా? మరి మీరు ప్రభుత్వం చేసిన చర్య తప్పు కాకపోతే కేసులు ఎందుకు ఎత్తేయమన్నారు, జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న విద్యార్థులను ఎందుకు విడిపోయమన్నారు? ప్రభుత్వం మంచిగా చేసింది, అరెస్ట్ చేయడం మంచిదే, లాఠీ చార్జ్ చేయడం మంచిదే, అన్ని మంచిదే, మీరు చేసిన చర్య మంచిదే, చెట్లు కొట్టడం మంచిదే. చెట్లు కొట్టే దాని మీద వాళ్ళు ఉద్యమం చేసిందే తప్పు అయితే ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎందుకు ఎత్తేవన్నారు? అంటే చేసిన ఉద్యమం కరెక్టే, ప్రభుత్వం తప్పు చేసిందని ఒప్పుకున్నట్టే కదా. వీటన్నిటి వల్ల వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరువుని నడబజారులో ప్రభుత్వమే తీసుకుంది. ప్రభుత్వం ప్రతిష్టని, పరువుని మొత్తం తీసేసుకుంది ప్రభుత్వమే. మీ దుందుడుకు వల్ల, మీ అవగాహన లేమి వల్ల, మీ ముందు చూపు లేనితనం వల్ల ఎవడన్నా హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఒక 400 ఎకరాల సంబంధించి కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది, ఇది ప్రభుత్వం భూమి అని సపోజ్ వచ్చింది. ఐఎంజీతోని 25 సంవత్సరాలు కొట్లాడితే వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఏ ప్రభుత్వం అయినా ముందు దానికి చుట్టూ బౌండరీస్ ఫిక్స్ చేసి, సర్వే చేసి, దానికి ఒక ఫెన్సింగ్ ఏదో వేసుకొని ముందు ప్రభుత్వం పొజిషన్లో తీసుకోవాలి కదా. అది ఒక సస్పెన్స్ ఉంది. హెచ్సియుదా ప్రభుత్వాందే, హెచ్సియుదా ప్రభుత్వాందే కోర్టులో అపీర్ అయిన వాళ్ళకి తెలుసు అది ప్రభుత్వానికి వచ్చిందని. అక్కడ ఉన్న విద్యార్థులకి చాలా జనరేషన్స్ వచ్చినాయి, విద్యార్థులు చాలా అకాడమిక్ ఇయర్స్ అయిపోయినాయి, 25 సంవత్సరాల నుంచి. ఎవరైనా ఏ భూమి అనుకుంటారు అక్కడ ఉన్న వాళ్ళు, ఇది ఈ భూమి ఎవరిది, ఈ జాగా ఎవరిది అంటే హెచ్సియుది అంటారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా. ఈ లోపల జరిగే కోర్టులో జరిగే ప్రొసీడింగ్స్ ఎంతమంది తెలుతాయి?
ప్రజలు, అక్కడ ఉన్న విద్యార్థులు, యూనివర్సిటీకి ఏం తెలుసు ఇది మందే అనుకుంటారు. యూనివర్సిటీ అధికారులు తెలియవచ్చు మంది కాదని. కానీ దాన్ని ఆ సెగ్రిగేషన్ చేయలేకపోయారు. ఇది హెచ్సియు యూనివర్సిటీ కాదు అని ముందే వాళ్ళు ఒక పొజిషన్లోకి తీసుకొని ప్రభుత్వం దీంట్లో సుప్రీంకోర్టులో ఆర్డర్ వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన రెవెన్యూ యంత్రాంగాన్ని, సర్వే యంత్రాంగం తీసిపోయి బౌండరీస్ ఫిక్స్ చేసి దానికి చుట్టూ ఫెన్సింగ్ చేసి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్న తర్వాత మీరు చేస్తే ఈ ఉద్యమాలు రాకపోయేది. మీ అవగాహన లేమి, దుందుడుకుతనం ఏముంది. నేను ముఖ్యమంత్రిని, నేను ఏది చేసినా బుల్డోజర్లు తెసిపోయి కొట్టేసినా, చంపినా, లేకపోతే చెట్లు కొట్టినా, జంతువులను చంపినా ఎవడు అడగడంటే ఉండదు కదా. ఇది ప్రజాస్వామ్యం. మీరు హైడ్రా రంగనాథ్ గారికి ఒక జేసీబీయో లేదా ఒక బుల్డోజర్ వచ్చి పేదల మీదకి వదిలినట్టు కాదు కదా విద్యార్థి ఉద్యమాలు అక్కడ. ఇక దీనికి కోకాపేటలో కేసీఆర్ భూములు అమ్మిండంటే అక్కడ విద్యార్థులు లేరు, ఇక్కడ విద్యార్థులు ఉండరు. ఇక్కడ కొంత డైలమా ఉంది, ఈ భూమి ఎవరిదే అనేది. ఆ డైలమాని క్లారిటీ చేయాల్సిన ప్రభుత్వం చేయకుండా ఇక ముఖ్యమంత్రి, మంత్రివర్గం మేము ప్రభుత్వమే మాదా, ఇక ఏది చేసినా అడ్డం ఏది ఉండంటే ఇగో ఇట్లే ఉంటుంది. మొత్తానికి నడిబజార్లో పరువు తీసుకున్నారు. హెచ్సియు విద్యార్థులపైన కేసులు ఉపసంహరణట, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటా. 400 ఎకరాల మినహా క్యాంపస్ నుంచి పోలీసులు వెనక్కి పోవాలి. ఇష్యూ కోర్టు పరిధిలో ఉన్నందున సర్వేకి అనుమతించబోం. లీగల్ ఇబ్బందుల వల్లే వర్సిటీకి దూరంగా మంత్రుల బృందం. విద్యార్థుల సూచనలు, సలహాలు వినడానికి సిద్ధం. సబ్ కమిటీ మీటింగ్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పోలీసు బలగాలను విత్డ్రా చేస్తున్నట్టు వర్సిటీ వీసీకి లేఖ. పోలీసు బలగాలు యూనివర్సిటీ నుంచి వెళ్ళిపోవాలని చెప్పారు, కేసులు ఎత్తేయాలని చెప్పారు, జైల్లో ఉన్న వాళ్ళని రిలీజ్ చేయాలని చెప్పారు. అంటే ఇప్పటిదాకా ప్రభుత్వం చేసిన చర్య తప్పు, విద్యార్థులు చేసింది కరెక్టే అని డైరెక్ట్గా ఒప్పుకున్నట్టే. ఇక మీనాక్షి గుర్రా, రేవంత్ మీద మీనాక్షి గుర్రా అనేది ఇక వాళ్ళు చూసుకోవాలి. ఇది ఒకటైతే సాదాబైనామాకు మార్గం సుగమమైందట. భూభారతి అమలైతే 9 లక్షల కుటుంబాలకు ఊరట. పెండింగ్ అప్లికేషన్లకు కలగనన్న మోక్షం. 6 ఏళ్లుగా దరఖాస్తుదారులు ఎదురుచూపులు. అప్పట్లో పరిష్కార మార్గాలు లేకనే కోర్టు కేసులు. ఇప్పుడు అలాంటి సమస్యలు తలెత్తొద్దంటున్న నిపుణులు. భూభారతి వస్తుందట, వస్తే సాదాబైనామాలకు మార్గం సుగమైంది. 9 లక్షల అప్లికేషన్ల పెండింగ్లో ఉన్నాయి. ధరణి 2020 యాక్ట్ వచ్చేటప్పటికే ఒక 3 లక్షల చిల్లర అప్లికేషన్లు పెట్టుకున్నారు. అది పాత 6 యాక్ట్ ప్రకారం. ఎప్పుడైతే ఓవర్ నైట్లో కేసీఆర్ గారు ధరణి చట్టాన్ని తీసుకొచ్చిండో ఆ దరఖాస్తులు మొత్తం మూలపడ్డాయి. దాని తర్వాత ధరణి వచ్చిన తర్వాత కూడా ఒక 6 లక్షల చేంజ్ అప్లికేషన్లు పెట్టారు. సాదాబైనామా దరఖాస్తులు మా దగ్గర ఉన్నాయి, అదే డాక్యుమెంట్స్. దానికి సంబంధించి రెగ్యులరైజేషన్ చేసి మాకు పాస్ పుస్తకాలు ఇప్పేయండి మహాప్రభు ముఖ్యమంత్రి గారు అని దరఖాస్తు పెట్టుకున్నారు సీసీఎల్ఏకి. ఆ దరఖాస్తులకు మోక్షం లేదు. 6 సంవత్సరాల నుంచి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న రైతాంగం. కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది, మేము వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతూ వెంటనే వేరే చట్టాన్ని తెత్తామన్నారు. అది బంగాళాఖాతంలో కలవలే, వేరే చట్టము రాలే, ఇంతవరకు ఎగ్జిక్యూషన్ కాలే. 15 నెలలు అయింది, 16 నెలలు నడుతుంది. 1000 కళ్ళతోనే చూస్తున్నారు. ఇప్పుడు ఏదో మోక్షం అయిద్దని ఒక వాతావరణం అవుతుంది. భూభారత్ రేపా మాపా అని ఒక చర్చ అయితే నడుతుంది. అసలు వాస్తవంగా భూభారత్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉండే. ప్రభుత్వం ఆ కసరత్తు మొదలుపెట్టింది. కానీ ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల గొడవతోనే అది పక్కకు పోయింది. ఇప్పుడు ఆ గొడవ కూడా సర్దుమణిగి పరిస్థితికి వచ్చింది కాబట్టి ఇంకొక 1 వీక్ 10 డేస్లో భూభారత్ అమల్లోకి వస్తే, భూభారత్ అమల్లోకి వస్తే ఇమీడియట్గా సాదాబైనామా బాధితులు 9 లక్షల మందికి మోక్షం కలిగే అవకాశం ఉంది. ఈ భూభారత చట్టం ప్రకారం వాళ్ళకి ఏదో ఒక రకంగా ఒక రెమెడీ, పరిష్కారం చూపే అవకాశం ఉందని ఒక వార్తలు అయితే గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి. ఇక వాళ్ళకి సుగమైంది. వాటితో పాటు ఇంకా చాలా మిస్సింగ్ నెంబర్స్ అని, ఎక్స్టెన్షన్ తప్పు ఉంటామని, ఇవన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది అనేది ఒక చర్చ, ఒక ఇన్ఫర్మేషను. రైట్, ఇది దిశకు సంబంధించి. సాక్షి చూద్దాం. సరే, కేసులు ఎత్తేయండి అని డిప్యూటీ సీఎం గారు హెచ్సి విద్యార్థులపై ఉన్న కేసులకు సంబంధించి వాళ్ళకి చెప్పేసిండు. ఏది పోలీసులకి. గ్యాసు బండపై 50 రూపాయలు వడ్డింపు. గ్యాసు గుదిబండ అయింది. మళ్ళీ గ్యాసు బండపైన 50 రూపాయలు వడ్డించారు. పెట్రోల్ డీజిల్ పైన లీటర్కి 2 రూపాయలు పెంచారు. బీజేపీ గవర్నమెంట్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్థాయిలో సుంకాలు పడుతున్నాయి అంట. ఈ సుంకాలు ఏంది, ఎలక్షన్ లేనప్పుడే వస్తాయి. ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలు లేవనుకో దేశంలో సుంకాలు వస్తూనే ఉంటాయి. ఎన్నికలు ఉన్నాయనుకో సుంకాలు వచ్చినా దాన్ని తెలవనేరు, ఆ రేటు పెరగకుండా అటు ఉంచుతారు. ఇది మొత్తానికి మళ్ళీ గ్యాసును ఇది మళ్ళీ ఎప్పుడంటే ఏదైనా ఎలక్షన్ వస్తే బాగాని జనాలు ఎదురు చూడాలి. రైట్, మన తెలంగాణ చూద్దాం. బట్టతలపై ఎంట్రుకలు అంటూ మోసం చేసిండట ఒక ఆయన వచ్చి. ఫతే దర్వాజాకు క్యూ కట్టిన జనం. 200కే గుండుపై తైలం, మంట బొబ్బలతో ఆసుపత్రికి పరుగులు, పలాయన చెతికించిన వకీల్ అని ఒకడు వచ్చిందట ఢిల్లీ నుంచి.
వచ్చి అక్కడక్కడ ఓల్డ్ సిటీ దగ్గర షాప్ పెట్టిండట ఒకటి. షాప్ పెట్టి సెలూన్ షాపుతో పాటు ఏం చేసిండంటే బట్టతల పైన ఎంట్రుకలు మలిపిస్తా నా దగ్గర మందు ఉందన్నాడట అని చెప్పి ఉట్టికొండలావాను మొత్తం సోషల్ మీడియాలో ట్రోల్ చేసిండు. ట్రోల్ చేసే దాంతోపాటు వాళ్ళ సర్కిల్లోనే ఒక 10 మందిని తయారు చేసుకొని ఒక 10 మందికి ముందే బ్రీఫ్ చేసిండు. ఇగో నేను ఆ తైలం పూసిండు, నాకు ఎంట్రుకలు వచ్చినాయి, నాకు జుట్టు వచ్చింది, ఇట్లా అని వాళ్ళతో చెప్పించిండు ఫీడ్బ్యాక్. ఇదంతా నమ్మి పాపం క్యూ కట్టారు ఆడ. క్యూ కడితే మనిషికి 200, మరి 2000 అన్నారు, ఇక్కడ 200 అని రాసిండు. 2000 తీసుకుంటే ఏదో వైట్ ఇది తైలం పూసిండట. మళ్ళీ ఎట్లా తైలం పూసిండు, ఉన్న ఎంట్రుకలు మొత్తం గీకేసి ఏమన్నా కొంచెం కోపం ఉంటే గుండు చేసి గుండుకి తైలం పూసిండట. పూసి పంపించిండట. పంపించి మొత్తం డబ్బులు వేసుకొని పారిపోయాడు. ఇంటికి పోయిన తర్వాత నుంచి బొబ్బలట, దురదట, మంట, ఇవన్నీ ఏందిరా నాయన హాస్పిటల్ పోతే ఇది ఏం తైలం రాయన, అది మందు కాదు ఎందుకు పుంజుకున్నట్టు వాడికి కాడికి పోతే ఇడు లేడు. ఇక అంటే నడిబాదారులు నెట్ట నీళ్ళున కళ్ళ ముందే మోసం చేసే పరిస్థితి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్లు కాక ఈ క్రైమ్లు కూడా అయినాయి. నిన్న ఈ ఫతే దర్వాజ్ దగ్గర జరిగిందట, క్యూ కట్టారు కానీ పోలీసు కేసు కూడా పెట్టలేదు. ఎవరు మేము పెడతారు? పరువు బాధి. వాడు ఓడో తెలియదు, హడావుడికి పోయితిరి. రైట్. వెలుగు పేపర్ చూద్దాం. బనకచర్లపై ఎందుకు అంత సీక్రెటు, మీకు ముందే తెలిసిన మాకెందుకు చెప్పలేదు, బీఆర్ఎంబీపై తెలంగాణ ఆగ్రహం. కేంద్ర జలశక్తి శాఖ నోటీసులు ఇచ్చినా చెప్పరా అని ఫైరు. అన్ని వివరాలు చెప్పాల్సిన అవసరం లేదన్న బోర్డు మెంబర్ సెక్రటరీ అలగేషన్. ఆయనకు వంతబాడిన ఏపీ ఆఫీసర్లు కౌంటర్ ఇచ్చిన తెలంగాణ. జీబీ లింక్ ప్రాజెక్టుపై సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్. పెద్దవాగు తప్ప గోదావరిపై ఉన్న ఏ ప్రాజెక్టును బోర్డుకి ఇచ్చేది లేదన్న తెలంగాణ. బనకచర్లపై ఎందుకు అంత సీక్రెట్, మీకు ముందే తెలిసినా మాకెందుకు చెప్పలేదని తెలంగాణ అధికారులు పోయి నిన్న అడిగారట. వాళ్ళకు ముందు తెలియదు, మీకు తెలియదా? అరే రోజు పేపర్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, అక్కడ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద అక్షరాలతో, తాటికాయ లాంటి అక్షరాలతోనే అన్ని పేపర్లో వస్తున్నాయి. ఏం మీకు తెలియదా? మీకు లేదు ఇన్ఫర్మేషను? మీ ఇంటెలిజెన్స్ ఎడిపోయింది? వాళ్ళ నోరునో పోయి మాకెందుకు చెప్పలేదని వాళ్ళ నిలదీసే బదులు ఇవాళ తెలంగాణ సమాజం మిమ్మల్ని ప్రశ్నించాలి, ప్రభుత్వాన్ని. బనకచర్ల అనే ఒక ప్రాజెక్ట్ని నేను కడతన్నా దాన్ని ఆంధ్రప్రదేశ్లో ఆపేది లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే రోజు ఒకసారి అంటుంటే మీకు వినపడలేదా, మీకు కనపడలేదా, మీకు తెలియదా? ఇవాళ వాళ్ళు పోయి అక్కడ నిలదీశారట, వాళ్ళు మేము చెప్పాల్సిన అవసరం లేదు అన్ని వివరాలు అన్నారట. ఏం చేస్తుంది అధికార యంత్రాంగం మరి? తెలుసుకోలేని పరిస్థితులు వాళ్ళ మీద సిందులేసి ఏదో చేసినట్టు కలరింగ్ తప్ప. రైట్. బట్టతలపై ఎంట్రుకలు మొలిపిస్తానని గుండ్లు కొట్టి పరారైండట వాడు. వాని గురించి ఇందాక చదివినాం కదా. ఇది ఒక వార్త. నమస్తే తెలంగాణ చూద్దాం. హెచ్సి భూములపై గద్దల్లా పెద్దలట. హమారా యూనివర్సిటీ 1000 కోట్ల బేరానికి గుంటనక్కల రాజకీయం. 400 ఎకరాల అమ్మకం వెనక భారీ స్కెచ్. ధర నిర్ధారణలోనే 10,000 కోట్లు స్కామ్ జరిగిందట. ఎందుకు మంకుపట్టు, ఎందుకు మండితానం, ఎందుకు ఈ ఆత్రం, ఏమిటి చిత్రం? అసలు సంగతి వర్సిటీ భూములది కాదు, దాని వెనక దాగి ఉన్న 1000 కోట్ల భూతాంతరం అట. మొత్తానికి అసలు ఆ 400 ఎకరాలకి ధర ఫిక్స్ చేసే దాంట్లోనే 10,000 కోట్ల స్కామ్ జరిగిందట. అంటే తక్కువ ధరకు అమ్ముతున్నట్టుంది. ఇసలు ఈ 400 కోట్ల వ్యవహారం వెనక పెద్ద భూదందా ఉంది. పెద్దల గద్దలు లెక్కబడ్డారు. దాంట్లో గుంటనక్కల లెక్క రాజకీయ నాయకులు దీని మీద కన్నుబడి ఇది చేస్తారని నమస్తే తెలంగాణ ఒక వార్త రాసింది. మరి ఆ గుంటనక్కల సంగతి ఏందని తొందరలో తెలుస్తుంది. నెక్స్ట్ 6వ తారీఖు నుంచి ఆర్టీసీ అమ్మట. మే 6 నుంచి కాంగ్రెస్ సర్కారుకు ఆర్టీసీ కార్మిక జేఏసీ అల్టిమేటం. నోటీసుపై స్పందించిన ప్రభుత్వం యాజమాన్యం లేబర్ కమిషన్ చర్చలకు యాజమాన్యం డుమా. సమ్మెను ఖరారు చేస్తూ కార్మిక జేఏసీ నిర్ణయం. అన్ని సంఘాలు తమతో కలిసి రావాలని విజ్ఞప్తి. ఉద్రిక్తంగా మారిన చెలో లేబర్ ఆఫీస్ కార్యక్రమం. కొన్ని జిల్లాల్లో కార్మికులు, ఆర్టీసీ ఉద్యోగులు అరెస్టు. అయిపోయాయి. ఆర్టీసీ సమ్మె కేసీఆర్ ఉన్నప్పుడు ఒకసారి జరిగింది, 63 రోజులేం. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిందట మే 7 నుంచి. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు బాగా అలవాటైంది. పాపం కొట్టుకుంటున్నారు బస్సు ఎక్కి, సీట్లు లేక గొడవ ఆగమాగం. ఇక అసలు బంద్ అయితే మట్టికి మామూలు ఉండదు, చాలా గొడవలు అవుతాయి. కానీ 7వ తారీఖు నుంచి బంద్ అని వాళ్ళు ఆల్రెడీ నోటీస్ కూడా ఇచ్చారట. మరి ఏం చేస్తారో చూడాలి. ప్రభుత్వం ఏమైనా పిలిచి మాట్లాడి చర్చలు చేస్తారా, లేదంటే చేసినప్పుడు చేసినలే సార్. అప్పుడు కేసీఆర్ కూడా చేస్తే ఏమైంది, అసలు ఆర్టీసీ ఉండదు. ఏమనుకున్నారు, కోర్టు ఏం చేస్తుంది, జడ్జి ఏం చేస్తారు, నేను ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, నేను ఏదంటే అది చేస్తానని వాళ్ళు 30 తిప్పలు పెట్టిండు. 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చి
చివరికి ఏమి ఇవ్వకుండానే మళ్ళీ వాళ్ళని తీసుకుంటున్నట్టు ఆర్టీసీ కార్మికులు అంటే ఎవరు నా కడుపులో పెట్టి చూసుకున్నా నా బిడ్డలు లాంటి వాళ్ళని మళ్ళీ కలరింగ్ ఇచ్చాడు. ఈ ప్రభుత్వాలు రాజకీయ పార్టీల నాటకాలు అట్టుంటాయి. అసలు ఆయన అయితే ఇంకొక అడుగు ముందుకేసి ఆర్టీసీలో కార్మిక సంఘాలు ఎందుకని రద్దు చేసేసాడు. కార్మిక సంఘాలు వద్దనడు, ధర్నా చౌకులు వద్దనడు, ధర్నాలు వద్దనడు, ఉద్యమాలు వద్దనడు, నిరసనలు వద్దనడు. ఇవాళ మళ్ళీ అన్నీ గుర్తొస్తాను. నిరసనలు కావాలా, ధర్నాలు కావాలా, కార్మికులు కావాలా, కార్మిక సంఘాలు కావాలా. ఆయనకి పదవి పోయింది కదా, పదవి ఉన్నప్పుడే ఇవన్నీ గుర్తురావు. ఇవాళ రేవంత్ రెడ్డికి పదవి ఉందిగా, ఈ కార్మికులేంది, ధర్నాలేంది, నిరసనలేంది, ధర్నా చౌకులు ఎందుకు, ఇవన్నీ అవసరమా అని ఆయన అటండి. ఇవాళ ఇటు తట్టు అటు తిట్టు అయింది ఉల్టా. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి. రైట్, ఈనాడు చూద్దాం. విద్యార్థులపై కేసుల ఉపసంహరణ, అది భట్టి గారు చెప్పిండు. ఇంకోటి, బనకచర్లతో రాష్ట్రానికి తీవ్ర నష్టం, గోదావరి బోర్డు సమావేశంలో తెలంగాణ అభ్యంతరం. ఇవాళ గుర్తించినట్టుంది. బనకచర్లతో రాష్ట్రానికి తీవ్ర నష్టం అయినని చాలా రోజుల తర్వాత బలు వెలిగినట్టుంది తెలంగాణకి, తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ఆఫీసర్లకి. మళ్ళీ పోయి గమ్మత్తుకి ఏం చేశారు, బోర్డు మీటింగ్లో బోర్డులో ఉన్న వాళ్ళు ఎవరైతే మెంబర్ సెక్రటరీలు ఉంటారో వాళ్ళని నిలదీశారు. మాకు ఎందుకు చెప్పలే బనకచర్ల గురించి, మీకు సమాచారం ఉన్నా కానీ. ఆయన చెప్పేది ఏంది, రోజు పేపర్లో టీవీలలో వస్తుంటే పేపర్లో టీవీలో చూసినప్పుడు అధికార యంత్రాంగం మీకు డెప్త్గా లోపల పోయి ఇన్ఫర్మేషన్ తెప్పించుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ మాకు చెప్పలేదని అసలు మీకు తెలవనట్టు, అసలు ఏంది ఆ బనకచర్ల పదం ఇయ్యాలి అన్నట్టు మళ్ళీ కలరింగ్ ఆడ. చంద్రబాబు నాయుడు గారు రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తూనే ఉండే, ఇచ్చి నేను ఆల్రెడీ స్టార్ట్ చేసిన ఈ దీంతోనే సస్యామల చేస్తా అని ఆయన చెప్తూనే ఉండే. ఇవన్నీ కనపడినట్టు వినపడినట్టు మళ్ళీ నాటకాలు. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో నేడు హైకోర్టు తీర్పిస్తుంది. 5 నిందితులకు ఇప్పటికే ఉరిశిక్ష విధించిన ఎన్ఐఏ కోర్టు శిక్ష ఖరారు, అప్పీళ్లపై నిర్ణయం వెలువడే అవకాశం. దిల్సుఖ్ నగర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు మంగళవారం హైకోర్టు తీర్పు వెలువరించినది. 2013 ఫిబ్రవరి 21న బస్టాప్లో మిర్చి పాయింట్ వద్ద జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మృతి చెందగా 131 మంది గాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ బక్తల్ పరారులో ఉండగా మిగిలిన 5 నిందితులకు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబర్ 13న తీర్పు వెలువరించింది. ఉరిశిక్ష పడిన నిందితులు అసదుల్లా అలియాస్ హద్దీ, జియా ఉర్ రహమాన్ అలియాస్ వగాస్ అలియాస్ వీళ్ళంతా పోయి అప్పీల్కి పోయారు. ఉరిశిక్ష పడదు. 2013 ఫిబ్రవరి 21 నాడు దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో 2016లో డిసెంబర్ 13న తీర్పిచ్చింది లోయర్ కోర్టు, సెషన్స్ కోర్టు. ఉరిశిక్ష విధించింది 5కి. అందులో భక్తులు అనేటోడు అసలు తప్పించుకోండు. ఆ ఉరిశిక్ష మీద అప్పీల్కి పోయారు. అప్పీల్ పైన ఇలా హైకోర్టులో చాలా సంచలనమైన తీర్పు. ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఏం జరిగిద్ది అనేది. ఆ తీర్పు కోసం 45 రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిగిందట. ఆర్డర్స్ ఇవాళ వచ్చే అవకాశం ఉంది. ఏమొస్తుంది అనేది ఇక వెయిటింగ్ అన్నట్టు. రైట్, ఇది దిల్సుఖ్ నగర్ బాంబు పేలుడుకు సంబంధించి కేసు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.